తిరుమల ఉత్తర ద్వార దర్శనం తర్వాత టీటీడీలో భారీ ప్రక్షాళన జరగనుంది. అంతేకాదు ఇద్దరు అధికారులపై వేటు పడనుంది. సీఎంఓ నుంచి కీలక అధికార టీటీడీకి రానున్నారు. అతనెవరు? వేటు పడేదెవరికి? తిరుమల ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. ముఖ్యంగా తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీరియస్ గా ఉంది. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తిరుమలలో జరుగుతున్న పరిణామాలపై సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ గా ఉన్నారు. టీటీడీలో సమూల మార్పులు జరగాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈవోతో పాటు ఎంఈఓపై కూడా సీరియస్ అయ్యారు. మరోవైపు సీఎం చంద్రబాబు సమక్షంలోనే చైర్మన్ తో ఈవో వాగ్వాదానికి దిగారు. ఈ విషయాన్ని కూడా సీఎం తీవ్రంగా పరిగణించారు. దీంతో టీటీడీలో మార్పులు ఖాయమని ప్రచారం నడుస్తోంది. ఈ నెల 19 వరకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనాలు జరగనున్నాయి. అటు తర్వాత ఈవోతో పాటు ఎంఈఓ మార్పు ఉంటుందని తెలుస్తోంది. ఈవోగా కీలక అధికారి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. టీటీడీలో చైర్మన్ తో పాటు ఈవో, ఎంఈఓ పాత్ర కీలకం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా ఏఈఓ నియామకం చేశారు. తర్వాత ఈవోను భర్తీ చేశారు. అటు తర్వాత చైర్మన్ ను నామినేట్ చేశారు. అయితే ఆ ముగ్గురు మధ్య సమన్వయం లేదని తాజా ఘటనలతో తేలిపోయింది. అందుకే బదిలీ వేటు వేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదే సమయంలో పవన్ సైతం ఏవోతో పాటు ఏఈఓ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాలు జరగడం ఆనవాయితీ వస్తుంది. ఏటా 3 సార్లు ఈ ఉత్తర ద్వార దర్శనాలుంటాయి. ఆ పర్వదినాల్లో లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. స్వామివారిని దర్శించుకుంటారు. ఈసారి కూడా ముందుగానే వైకుంఠ ద్వార దర్శనానికి సన్నాహాలు చేసింది టీటీడీ. 15 సమావేశాలు నిర్వహించగా ఒక సమావేశంలో మాత్రమే చైర్మన్, ఈవో కలిసి పాల్గొన్నారు. దీంతో వీరిద్దరి మధ్య సమన్వయ లోపం స్పష్టంగా తెలుస్తోంది. ఈవో శ్యామలరావు, చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఎవరికి వారు వ్యవహరించినట్లు ప్రభుత్వానికి నివేదికలు అందాయి. కొద్ది రోజుల కిందట సీఎం చంద్రబాబును కలిసిన చైర్మన్ ఇదే విషయంపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈవోని పిలిచి సమన్వయంతో వ్యవహరించాలని చంద్రబాబు సైతం సూచించినట్లు సమాచారం. అయినా సరే సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. తాజాగా సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేశారు. చైర్మన్ వర్సెస్ ఈవో అన్నంతగా పరిస్థితి మారింది. ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఏకవచనంతో వాదనకు దిగారు. అందుకే టీటీడీ విషయంలో దిద్దుబాటు చర్యలకు దిగాలని చంద్రబాబు భావిస్తున్నారు. మరోవైపు ఏఈఓ వెంకయ్య చౌదరిపై కూడా ఫిర్యాదులు ఉన్నాయి. ఈ ముగ్గురు తీరుపై చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బిఆర్ నాయుడుది నామినేటెడ్ పోస్ట్ కావడం, ఆయన ఇటీవలే నియమితులు కావడంతో ఆయన మార్పు ఉండకపోవచ్చు. టీటీడీ ఈవోగా ఒక సమర్థవంతమైన అధికారిని నియమించనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావు స్థానంలో రానున్నట్లు ప్రచారం ప్రారంభమైంది. అయితే శ్యామలరావు పనితీరు విషయంలో ఎటువంటి అభ్యంతరాలు లేవు. సమర్థవంతమైన అధికారి కావడం వల్లే చంద్రబాబు ఆయన్ను పిలిచి మరీ బాధ్యతలు అప్పగించారు. కానీ చైర్మన్ తో పాటు ఏఈఓను కూడా సమన్వయం చేసుకోవడంలో ఆయన ఫెయిల్ అయ్యారు. పెద్ద ఘటన జరిగిన తర్వాత చర్యలకు దిగకపోతే ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. అందుకే చంద్రబాబు టీటీడీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 19 తర్వాత భారీ మార్పులు జరగనున్నట్లు ప్రచారం సాగుతోంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.